తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ చూద్దాం. ద్వారా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష, మనం హైదరాబాద్ జంట నగరాల వాటర్ కూడా చూస్తున్నాం అధ్యక్ష. కృష్ణా నదికి కృష్ణా నుండి నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు గోదావరికెళ్ళి తేవాలనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. లేకపోతే నీళ్లు లేకపోతే అధ్యక్ష, రేపు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచినీళ్లు లేకపోతే హైదరాబాద్ నగరం కూడా ఎడారిగా మారిపోతుంది, ఎండిపోతుంది. రేపు నీళ్లు తాగడానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు జంట నగరాలకు ఉండేటువంటి జలాశయాలు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ పునరుజ్జీవించేలాగా ఈ ప్రాజెక్టులను రూపకల్పన చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం మనందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఎల్లంపల్లి నుంచి మరో 20 టీఎంసీల గోదావరి నీళ్లను తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా ఇది. ఆ రోజు ఎట్లయితే కృష్ణా వాటర్ తెచ్చి హైదరాబాద్కి ఈరోజు ఇస్తున్నామో, రేపు రాబోయేటువంటి రోజుల్లో పెరిగే జనాభాకు అనుగుణంగా రేపు ఎల్లంపల్లి నుంచి తెచ్చే 20 టీఎంసీల నీరు కూడా ఇది ఒక మంచి కార్యక్రమము. ఆ నీటి ద్వారా మూసీ నీళ్లను మూసీలో కూడా కలిపి స్వచ్ఛమైన నీటిని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేయడము ఈ ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియపరుస్తున్నా అధ్యక్ష. హైదరాబాద్ వరద నీటిను మనం చాలా సందర్భాల్లో ఇంతకుముందు కూడా నేను చెప్పిన అధ్యక్ష, వరద నీటిని నివారించాలంటే ఈరోజు 5,000 6,000 కోట్లు దాదాపు పెట్టారు అధ్యక్ష బడ్జెట్లో. వర్షం పడితేనే, అందుకే చెప్పిన అధ్యక్ష, మంచి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చెప్పేది, నిజంగా మాకు చెప్పేదేమో రాదట్లా. బ్రహ్మాండంగా హైదరాబాద్ను ఇస్లాంబుల్ చేస్తామన్నారు, హైదరాబాద్ను లండన్ చేస్తామన్నారు, హైదరాబాద్ను మహానగరం చేస్తామన్నారు. నిజంగా నేను ఆ మాటలతోనైతే చాలా సంతోషపడేది అధ్యక్ష. నేను ఎమ్మెల్యేగా రాలేదేమో కానీ కేసీఆర్ ఏదో చేస్తుంటున్నాడు, చేస్తాడేమో అని ఆలోచించున్నాం మేము. కానీ 10 సంవత్సరాల్లో చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట మీ ద్వారా తెలియపరుస్తున్నా అధ్యక్ష. అందుకే దేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైనటువంటి గాంధీ సరోవర్గా హైదరాబాద్లోని బాపుఘట్ను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన అధ్యక్ష. నిజంగా బాపు గారు ఉన్నారే కాబట్టి మనం ఇక్కడ స్వాతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం, స్వాతంత్రంగా ఉండగలుగుతున్నాం. గాంధీజీ తెచ్చినటువంటి స్వాతంత్రం కోసం ఆయన చేసినటువంటి కృషిని అందరము ఎప్పుడు తరతరాలు గుర్తుండే విధంగా ఆ బాపుఘట్ను నిర్మించాలనేటువంటి ఆలోచన కూడా అధ్యక్ష ఎవరు చేయలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం చేసింది కాబట్టి దీన్ని కూడా మనందరం కూడా స్వాగతించాలనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష. ఉస్మానియా హాస్పిటల్ అధ్యక్ష, హైదరాబాద్ నగరానికి సంబంధించి మీ అందరికి సంబంధించే ఇవన్నీ చెప్తున్నా అధ్యక్ష. ఉస్మానియా హాస్పిటల్ ఎలా ఉంది అధ్యక్ష? నేను చదువుకునే రోజుల్లో ఉస్మానియాకు పోతే బ్రహ్మాండంగా ఉండేది. ఉస్మానియా హాస్పిటల్ అంటే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లేకుండే. అప్పుడు ఎవరు పోయినా, ఎంత పెద్దోళ్ళు పోయినా, ఎంత గొప్పలు పోయినా, ముఖ్యమంత్రులు మంత్రులు పోయినా ఉస్మానియాలనో లేకపోతే గాంధీలనో లేకపోతే నిజాంలనో పోయి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు అధ్యక్ష. కానీ ఈరోజు మీరు ఎప్పుడైనా పోయిండ్రో లేదో, నేను ఒక 2 సంవత్సరాల కింద ఉస్మానియాకి పోయిన అధ్యక్ష. అసలు నిలబడడానికి అక్కడ 1 నిమిషం కూడా ఉండలేని పరిస్థితి దాపురించింది అధ్యక్ష. అక్కడ నిలబడితే అసలు మనం ఎక్కడున్నామో, ఏదో చెత్త కుప్పలలో ఉన్నామా, హైదరాబాద్లో తీసుకొచ్చిన చెత్తంతా వేసిన జాగాలు ఉన్నామా అనేటువంటి విధంగా ఉస్మానియా హాస్పిటల్ తయారైంది అధ్యక్ష. అందుకే ఉస్మానియా హాస్పిటల్ను గోషామాల్లో కొత్తగా నిర్మించాలనేటువంటి ఆలోచన మరి మంచి ఆలోచన కదా అధ్యక్ష. మనందరం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హాస్పిటల్స్ ఈరోజు నిజంగా ఒకప్పుడు ఇన్ని హాస్పిటల్స్ అవసరం లేదు అధ్యక్ష. మరి ఎందుకో మనం చూస్తున్నాం. అప్పుడు 60 ఏళ్ళ తర్వాత హాస్పిటల్కి పోతే అది చాలా ఏదో గొప్పగా ఆలోచించేది, నిజంగా హాస్పిటల్ పోయిన రావిళ్ళని. అప్పుడు ఇళ్ళలోనే వైద్యం చేసుకొని మన వాళ్ళు మనల్ని బతికిచ్చారు అధ్యక్ష. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఇళ్ళల్లో ఉంటే ఎవడు బతకడు, హాస్పిటల్కి పోతేనే బతికే పరిస్థితి వచ్చింది. మనము ఎంత మంచి ఆహారం తిన్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఉండేటువంటి పొల్యూషన్ వల్ల, మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి పొల్యూషన్ వల్ల
మన గ్రామాలకు హైదరాబాదుకు తేడా కూడా ఉంది అధ్యక్ష. గ్రామాలలో ఉంటే కొద్దిగా మంచి గాలి నీళ్లు దొరుకుతాయి, హైదరాబాద్లో ఉంటే పొల్యూషన్లో బతికే పరిస్థితి ఈరోజు ఉన్నాం. అందుకే ఈరోజు ఉస్మానియా హాస్పిటల్లో అక్కడ ఉండే పరిస్థితులను చూసి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయము, మంచి కార్యక్రమము. మనము ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఈ ట్రాఫిక్ నియంత్రణ మరి చాలా ముఖ్యం అధ్యక్ష. ట్రాఫిక్ నియంత్రణ చెయ్యకపోతే మనము హైదరాబాద్లో తిరగలేనటువంటి పరిస్థితి మనకు వస్తుంది. రేపు హైదరాబాద్ సిటీ అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి హైదరాబాద్ సిటీని ఇంకా ట్రాఫిక్ లేకుండా ఏమైనా బయట